యెస్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా ఈ రియల్‌మీ వాచ్‌ని అయితే ఇప్పుడు మనం రివ్యూ చేసుకోబోతున్నాం. గైస్, దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోని అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మన ఛానల్‌లో ఉంటుంది. ఒకవేళ మిస్ అయినట్లయితే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. అండ్ గైస్, ఈ రోజు మనం ఒకసారి రివ్యూ గురించి మాట్లాడుకోవాలి. రివ్యూ ఇప్పటివరకు ఎందుకు డిలే చేశారనుకుంటే మాత్రం ఇది మనం ఆర్డర్ చేసి తెప్పించుకున్నది. అంటే మనకి మన ఓన్ మనీతో మనం తెప్పించుకున్నది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి సజెస్ట్ చేసేది ఇది. అంటే ఇప్పుడు యాపిల్ టైప్ వాచ్ని పెట్టుకోవాలని చాలామంది ఇష్టపడుతున్నారు. అందుకని ఇది చాలామందికి సజెస్ట్ చేసేది. దీనికి పోటీగా ఈ ప్రైస్ రేంజ్లో మనకి రెండు ఉన్నాయి. 3500 రూపీస్కి మనకి నాయిస్ కలర్ ఫిట్ 2 ప్రో ఉంది. అండ్ నెక్స్ట్ 4500 రూపీస్కి మనకి నాయిస్ కలర్ ఫిట్ ప్రోనో ఇంకోటి ఏదో ఉంది గ్రీన్ కలర్లో. రెండు వాచెస్ ఉన్నాయి. బట్ దీన్ని తీసుకోవడానికి గల రీజన్స్ అండ్ వాటి గురించి, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసే ముందు వీడియో కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. 10K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి మీ చేతిని కూడా కలపండి. అండ్ గైస్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్లీ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది మొత్తం మనకి ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో మనకి 22mm స్ట్రాప్ని యూస్ చేయడం జరిగింది. ఈ 22mm స్ట్రాప్ని యూస్ చేసే క్రమంలో మనకి రెండు రకాల వేరియంట్స్ అనేది తీసుకొచ్చారు. క్లాసిక్ వేరియంట్ అని చెప్పి ఫ్యాషన్ స్ట్రాప్. క్లాసిక్ స్ట్రాప్, ఫ్యాషన్ స్ట్రాప్ అని రెండు ఉన్నాయి. మీరు ఫ్యాషన్ స్ట్రాప్ తీసుకోండి క్లాసిక్ స్ట్రాప్ కంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 22mm స్ట్రాప్ వచ్చేసరికి మనకి బయట ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. బయట మీరు అమెజాన్ ఫిట్ కానీ నెక్స్ట్ నాయిస్ ఎవరైనా యూస్ చేసినట్లయితే వాటి యొక్క స్ట్రాప్స్ అనేవి మనకి దీంట్లో సెట్ అవుతాయి. అండ్ మీరు రియల్మీ స్టోర్లో అయితే స్ట్రాప్ని బుక్ చేసుకోమంటే 500 రూపీస్ పెట్టి వేస్ట్ అనమాట. దానికి 500 అక్కర్లేదు, 200 పెడితే సరిపోయేది. బట్ 500 పెట్టారు వాళ్ళు. ఎనీవే, స్ట్రాప్ అయితే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ 22mm స్ట్రాప్ కాబట్టి మనకి బయట వాచ్ షాప్స్లో కూడా మనకి స్ట్రాప్ అయితే దొరుకుతుంది. అండ్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో ఇదైతే కట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. అండ్ చీప్ స్ట్రాప్స్ అయితే యూస్ చేయలేదు, బెస్ట్ క్వాలిటీ స్ట్రాప్ అయితే యూస్ చేశారు. థమ్స్ అప్ స్ట్రాప్ పరంగా మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఒకసారి డైల్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం డైల్ బ్యాక్ సైడ్ ఏదైతే హార్ట్ రేట్ సెన్సార్, SpO2, ఈ మానిటరింగ్ సెన్సార్ ఇవన్నీ ఉన్నాయో ఈ సెన్సార్స్ ఉన్న ఏరియా మొత్తం అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డే, హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. హార్డ్ ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేశారు కాబట్టి మనకి ఫినిషింగ్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు చెరి పెట్టుకుంటే ఆ ఫీల్ కూడా బాగుంది. గట్టిగా రాసుకోవడం కానీ నెక్స్ట్ గుచ్చుకోవడం ఇలాంటి ఫీలింగ్ అయితే లేదు. ఇక్కడ బంప్ వచ్చింది ఆబ్వియస్లీ. ఈ బంప్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను నార్మల్గా ఇక్కడ మనకి స్ట్రెస్ పడుతుందేమో చెప్పని. అలాంటి బాధ అయితే మనకి లేదు. మనకి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. నెక్స్ట్ ప్రీమియం టైప్ ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. మనకి ఇది చూడడానికి గ్లాస్ ఫ్రేమ్ ఆర్ మెటల్ ఫ్రేమ్, నాకు మెటల్ ఫినిష్లా ఉంటుంది. పాలిష్డ్ ఫినిష్ అయితే వస్తుంది. బట్ ఇది మనకి ప్లాస్టిక్ ఫినిషే. మీకు ఎక్కడైనా ఒకవేళ కింద పడితే మాత్రం మ్యాక్సిమం మీకు డెంట్ పడే అవకాశం అయితే ఉంది. మీరైతే దీన్ని కింద పడకుండా చూసుకోవాల్సింది. కింద పడితే మాత్రం మ్యాక్సిమం డెంట్ పడే అవకాశం అయితే ఉంది సైడ్స్ పరంగా మాట్లాడుకుంటే. అండ్ ఒక్కసారి మనం పవర్ రాకర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి రియల్మీకి సంబంధించిన థీమ్తో మనకి ఎల్లో కలర్ బటన్ అయితే వస్తుంది. ఈ బటన్ కూడా మనకి థమ్స్ అప్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ప్రెస్ చేసినా సరే ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు. ఈవెన్ 2%, 3% ఛార్జ్ ఉన్నప్పుడు మనం క్లిక్ చేసినా సరే యాక్యురేట్గా మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పవర్ ఆఫ్ అండ్ నెక్స్ట్ పవర్ ఆన్, అంటే స్క్రీన్ ఆఫ్ అండ్ స్క్రీన్ ఆన్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ఆఫ్, స్క్రీన్ ఆన్ టైంలో కూడా మనకి పవర్ రాకర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎక్కడ ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇది ఒకసారి మనం టోటల్గా మాట్లాడుకుంటే అండ్ ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్క్రీన్ వచ్చేసరికి మనకి LCD డిస్ప్లే. ఇది మేజర్ కాన్ అని చెప్పుకోవచ్చు. 4000 రూపాయలకి LCD డిస్ప్లే ఇవ్వకుండా AMOLED డిస్ప్లే ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇంకా మంచి ఆప్షన్ అయి ఉండేది. ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్లో మాక్సిమం LCD డిస్ప్లేని తీసుకొస్తున్నారు. దాంట్లో కూడా AMOLED డిస్ప్లే తెస్తున్నట్లు మనకి రూమర్స్ అయితే లేవు. LCD వచ్చినట్లు రూమర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ వాచ్లో కూడా మనకి LCD డిస్ప్లేనే ఉంది. అండ్ ఈ LCD డిస్ప్లే కాబట్టి మనకి బ్రైట్నెస్ ఫుల్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే అన్నట్లుగా ఉంది. ఈ డిస్టర్బెన్స్ లేకుండా మనకి బాగుంటే, AMOLED డిస్ప్లే ఉంటే బాగుండేది. బట్ LCD డిస్ప్లే మీకు బ్లాక్ కలర్ అనేది మీకు అంత యాక్యురేట్గా అయితే కనిపించదు. మీకు కొంచెం ఫాగీ లాగా కనబడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ స్క్రీన్ చూసుకుంటే మనకి ఈ స్క్రీన్ ఎంత అయితే ఉందో, స్క్రీన్ మొత్తం స్క్రీన్ అనుకోమాకండి. దీంట్లో మనకి ఒక బాక్స్లో అయితే ఉంటుంది. ఆ బాక్స్ టైప్ వరకే మనకి స్క్రీన్. నెక్స్ట్ ఈ ప్రైస్ రేంజ్లో నాయిస్ కలర్ ఫిట్ 2 ప్రో నెక్స్ట్ వేరే వాచెస్ కూడా ఉన్నాయి. వాటిలో మనకి ఫుల్ స్క్రీన్ వస్తుందంటే వాటిలో కూడా రావట్లేదు. వాటిలో కూడా సేమ్ టైప్, సేమ్ ఇలానే మనకి బాక్స్ టైప్ అయితే వస్తుంది. దేంట్లో మనకి ఫుల్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళు రియల్మీ అని చెప్పని ఏదైతే ఇక్కడ లోగో నేమ్ రాసి ఉంటుందో ఆ లోగో అయితే మనకి బయట విజిబుల్గా ఉండదు. లోపలగా మీకు పరీక్షించి చూస్తేనే మీకు అక్కడ రియల్మీ అని చెప్పని కనబడుతుంది. అక్కడ రియల్మీ అనేది మీకు ఇంకొంచెం వేరే బ్రాండ్స్ అయితే కొంచెం గట్టిగా రాస్తాయి. అలా రాయకుండా ఇలా
చక్కగా వదిలేయడమే మంచిదైంది. సో అప్పుడే మనకి లుక్ అనేది బాగుంది. ఇంకా మనకి రియల్‌మీ అని చెప్పి మ్యాక్సిమం తెలియకుండా ఉండటమే మనకి మంచిది. సో డిస్‌ప్లే పరంగా కూడా వాళ్ళు చేసిన డిజైన్‌కి ఓకే బాగుంది. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. బట్ మనకి దీని మీద నాకైతే ఒక స్క్రాచ్ పడింది. సో నేను ఎలా యూస్ చేశానంటే షాపింగ్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ టేబుల్‌కి గట్టిగా గట్టిగా తగిలింది. సో వెంటనే మనకి ఒక చిన్న స్క్రాచ్ అయితే పడటం జరిగింది. సో మీరు హెవీగా ఎలా పడితే అలా అంటే రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అయితే డెఫినెట్గా స్క్రీన్ మీద స్క్రాచెస్ అయితే పడతాయి. అండ్ వీళ్ళు ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ లాంటిది ఏమి ఇవ్వట్లేదు మనకి. సో ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా మీరు వేయించుకుంటే బెటర్. సో వేయిస్తే మీకు లుక్ పోతుంది, వేయించకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది ఒకసారి మనం స్క్రీన్కి సంబంధించిన ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ మూవింగ్ ఆన్ టు ద ఇన్నర్ సైడ్. సో ఇన్నర్ సైడ్ వెళ్ళినట్లయితే మీకు కస్టమైజ్ వాల్ పేపర్ అని చెప్పని ఫస్ట్ దీని గురించి మాట్లాడాలి. సో కస్టమైజ్డ్ వాల్ పేపర్, నేను బ్రైట్నెస్ పెంచుతాను. సో ఇక్కడ చూడండి కస్టమైజ్డ్ వాల్ పేపర్ అనమాట. సో నేను కావాలని చెప్పని యాపిల్కి సంబంధించిన వాల్ పేపర్ని అయితే నేను సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఈ వాచ్ ఫేస్ ప్లేస్లో మీరు కావాలంటే మీ ఫేస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి నేను ఇప్పుడు సెట్టింగ్స్లో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు రియల్మీ లింక్ యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాచ్లోకి కనెక్ట్ చేయాలి, అంటే వాచ్లోకి ఒకసారి ఓపెన్ చేయాలి. వాచ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫేసెస్ అని ఉంటుంది. ఫేసెస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి లైవ్ ఫేసెస్ ఏదో మనకి లేటెస్ట్గానే వచ్చింది అప్డేట్. సో అప్డేట్లో మనకి కనబడుతుంది. సో అక్కడ మనకు ఫేసెస్లోకి వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్స్ కనబడితే అందులో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని, సో మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కనబడుతూ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మన ఇష్టం వచ్చిన మనం ఫేస్ని అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ క్లాక్ కూడా మనం కింద నుంచి పైకి కూడా సెట్ చేసుకోవచ్చు. పై నుంచి కిందకి మన ఇష్టం వచ్చినట్లయితే మనం సెట్ చేసుకోవచ్చు. వెంటనే మనకి సింక్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్టాక్ వాల్ పేపర్స్ కూడా చాలా వరకు వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక మంచి విషయం. రియల్మీ లింక్ యాప్లో మీరు కావాలనుకుంటే ఫేసెస్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఎటువంటి వాచెస్లో మనకి అన్ని ఫేసెస్ అయితే లేవు. ఎంఐకి సంబంధించిన ఉన్నాయి, బట్ అది స్మార్ట్ వాచ్ అది కదా, ఫిట్ బ్యాండ్. సో దీంట్లో చూసుకుంటే మొత్తం వాచ్లో మీకు చాలా ఫేసెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం. అండ్ వాల్ పేపర్ పక్కన పెట్టి అండ్ నెక్స్ట్ ఒకసారి నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ అంటే మనం ఒకసారి ఫోన్ అంటే ఈ వాచ్ని అప్డేట్ చేయకముందు చూస్తే మాత్రం మీకు ఎక్కువ ఉండే కాదు, అంటే నీకు ఎక్కువ నోటిఫికేషన్స్ ఉండే కాదు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ ఒక లిస్టే వచ్చింది. సో మీకు కావాలనుకున్న నోటిఫికేషన్స్ ఇలా ట్యాప్ చేసి మీరు కావాలంటే దాన్ని చదువుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయచ్చు. ఇలా మనకి బ్యాక్ వచ్చేయచ్చు మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు ఏ నోటిఫికేషన్ కావాలంటే ఆ నోటిఫికేషన్ మీద మీకు ఇష్టం వచ్చినట్లు ఇలా ట్యాప్ చేసుకొని మీరైతే దాన్ని చదువుకోవచ్చు. అండ్ ఒకసారి అంతా అయిపోయిన తర్వాత క్లియర్ ఆల్ కొడితే అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. సో ఇదివరకు అది అప్డేట్ రాకముందు మాత్రం ఒక నోటిఫికేషన్ ఉండేది, బట్ ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత సో చాలా నోటిఫికేషన్స్ ఎన్నైతే నోటిఫికేషన్స్ వస్తాయి అన్ని నోటిఫికేషన్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ ప్రతి దాని మీద మనం ట్యాప్ చేసుకొని చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ప్యానల్ కూడా మనం థమ్స్అప్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడాలి. సో రిఫ్రెష్ రేట్ వీళ్ళైతే యాక్చువల్లీ మెన్షన్ చేయలేదు, బట్ స్టార్టింగ్లో అయితే కొంచెం స్లో ఉండేది అనిపించింది. బట్ ఆఫ్టర్ ద అప్డేట్స్ మనకి ఇప్పుడు స్మూత్గానే మనకి రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్మూత్గానే రన్ అవుతుంది. సో స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా స్మూత్గానే రన్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్స్ అబ్జర్వ్ చేసినట్లు ఉండేది, బట్ ఆఫ్టర్ ద అప్డేట్స్ ఇట్స్ గాట్ గుడ్. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సింది సో వర్కౌట్ మోడ్స్ గురించి. సో వర్కౌట్ మోడ్స్ వచ్చేసరికి మనకి దగ్గర 14 స్పోర్ట్స్ మోడ్స్ అయితే పంపించారు. సో 14 స్పోర్ట్స్ మోడ్స్లో మనం మ్యాక్సిమం వాకింగ్, రన్నింగ్ ఈ రెండు యూస్ చేస్తాం అనుకుంటా. మిగతా ఏమి యూస్ చేయం మ్యాక్సిమం. సో మిగతా యూస్ చేయం కాబట్టి నేనైతే చెక్ చేయలేదు. సో వాకింగ్ అండ్ రన్నింగ్ చూసుకుంటే మనకి యాక్యురేట్గానే ఉన్నాయి. 100% అయితే మనం యాక్యురేట్ ఉన్నాయి చెప్పలేం. 90%, 95% వరకు మనకి యాక్యురేట్గా ఉన్నాయి. సో వర్కింగ్ మోడ్ కూడా ఓకే. ఈ వర్కింగ్ మోడ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాక్టివిటీ రికార్డ్ అని చెప్పని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో యాక్టివిటీ రికార్డ్స్లోకి వెళ్తే మాత్రం మీరు వాకింగ్ చేసింది ఎంత దూరం వాక్ చేశారు, ఎంత దూరం రన్ చేశారు ఏంటనేది మొత్తం మీకు యాక్టివిటీ రికార్డ్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ SpO2 హార్ట్ రేట్ సెన్సర్ ఇవి కూడా మనకి కరెక్ట్గానే రన్ అవుతున్నాయి అండ్ యాక్యురేట్గానే ఉన్నాయి. మ్యాక్సిమం నేను అనుకునేది అయితే యాక్యురేట్గానే ఉన్నాయి. వేరే ఫిట్ బ్యాండ్ ఒకటి ఉంది, ఎంఐ బ్యాండ్ 2 ఉంది. సో దాంతో పోల్చుకుంటే మ్యాక్సిమం సిమిలర్గా మనకైతే వస్తుంది. సో మ్యాక్సిమం 95% వరకు మనం యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్లీప్ అనమాట. సో స్లీప్కి సంబంధించిన ఫీచర్ కూడా మనకి కరెక్ట్గానే రన్ అవుతుంది. సో కాకపోతే మీరు ఈ స్లీప్ని పవర్ సేవింగ్ మోడ్లో అయితే పెట్టుకోకూడదు. సో పవర్ సేవింగ్ మోడ్లో పెట్టుకుంటే మీకు కష్టం అయిపోతుంది, మీకు యాక్టివిటీ రికార్డ్ అయితే చేయదు. సో పవర్ సేవింగ్ మోడ్ ఆఫ్ చేయాలి. సో అప్పుడే మనకి స్లీప్ రికార్డ్ని అయితే తీస్తుంది. సో స్లీప్ రికార్డ్ని మీరు డైరెక్ట్ వాచ్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి రియల్మీ లింక్ యాప్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సో 2 ఆప్షన్స్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి వచ్చేసరికి మ్యూజిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కెమెరా. సో మ్యూజిక్ యాప్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ మ్యూజిక్ ఆన్ చేసినట్లయితే మీకు వెంటనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం రన్ అవుతుంది ఏంటనేది మనకి దీంట్లో చూపిస్తుంది. మీరు ఇక్కడ నుండి సాంగ్ని పాస్ చేయొచ్చు, ప్లే
చేయొచ్చు. అలాగే యూట్యూబ్ మ్యూజిక్ మీరు యాక్సెస్ చేస్తున్నాం. సో యూట్యూబ్ మ్యూజిక్ కూడా మీరు పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ సాంగ్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాక్ కూడా మనం ఇక్కడ నుండే యాక్సెస్ చేయొచ్చు. ఇది మీకు స్పాటిఫైకి సపోర్ట్ చేయదు, యూట్యూబ్కి సపోర్ట్ చేస్తుంది. కానీ స్పాటిఫై నెక్స్ట్ వింక్ మ్యూజిక్ ఇలాంటి వాటికి అయితే నాకు ఇది సపోర్ట్ చేయలేదు. వేరే ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ఆండ్రాయిడ్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేబీ ఐఫోన్కి అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. సో నా దగ్గర ఉన్న రియల్మీ X2కి వాటికైతే సపోర్ట్ చేసింది మరి. అంటే స్పాటిఫై వీటికైతే సపోర్ట్ చేయలేదు, జస్ట్ రియల్మీ మ్యూజిక్కి అండ్ నెక్స్ట్ యూట్యూబ్ యాప్కి అయితే మనకి సపోర్ట్ చేసింది. సో మ్యూజిక్ కూడా మనకి కరెక్ట్గా ఉంది. సో వెంటనే వాల్యూమ్ అప్ నొక్కగానే మనకి ఫోన్లో వెంటనే అప్ అయిపోతుంది, డౌన్ నొక్కగానే వెంటనే డౌన్ అవుతుంది. సో బ్లూటూత్ వర్షన్ 5.0 కాబట్టి మనకి ఫాస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి సో కెమెరా గురించి మాట్లాడితే ఓన్లీ షటర్ బటన్ మాత్రమే మనకి దీంట్లో కనబడడం జరుగుతుంది. సో ఈ షటర్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో మోడ్లో పెట్టుకున్నాం. సో షటర్ బటన్ నొక్కగానే మనకి వెంటనే వీడియో స్టార్ట్ అవుతుంది అనమాట, వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే మనం షటర్ బటన్ క్లిక్ చేయగానే వెంటనే మళ్ళీ రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఆ రకంగా మనకి షటర్ బటన్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఫోన్ని స్టాండ్కి అక్కడ పెట్టేసి గ్రూప్ ఫోటో అలా నుంచున్నప్పుడు మీరు ఇక్కడ నుండి టైం ఇలాంటివి పెట్టుకోకుండా, బ్లూటూత్ ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్ మీరు బ్లూటూత్ రిమోట్స్ ఇవి యాక్సెస్ చేయకుండా డైరెక్ట్ వాచ్ నుండి మీరైతే యాక్సెస్ చేయొచ్చు. సో వెంటనే మీరైతే ఎక్కడున్నా సరే మీరైతే ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్ ఫైండ్ మై ఫోన్. దీనికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా ఫోన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ ఉంటాం అండ్ ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం అనమాట. అప్పుడు ఆ టైంలో ఈ ఫీచర్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీరు చేతికి పెట్టుకొని ఈ ఫైండ్ మై ఫోన్ ఫీచర్ని మనం ఒకసారి ఆన్ చేసేసి, సో ఫైండ్ మై ఫోన్లో మనం ఒక్కసారి ఫైండ్ మై డివైస్ అని చెప్పని వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి స్టార్ట్ అని చెప్పని వస్తుంది. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే వెంటనే మనకి ఫోన్ ఎక్కడున్నా సరే సో హై వాల్యూమ్లో మనకి రింగ్ అవడం అనేది జరుగుతుంది. సో వెంటనే మీరు ఫోన్ తీసుకొని ఆపనేదాకా మనకి ఈ రింగ్ అయితే ఆపదు. సో ఖచ్చితంగా మీరు ఫోన్ ఎక్కడున్నా సరే వెళ్ళి వెతుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మెడిటేషన్ ఉంది. సో మెడిటేషన్ కూడా మనకి యాక్యురేట్గానే ఉంది. నేను ఎక్కువ టెస్ట్ చేయలేదు అనుకోండి, బట్ మెడిటేషన్ కూడా యాక్యురేట్గానే ఉంది. అండ్ అలారం. సో అలారం వచ్చేసరికి మనకి సౌండ్ అయితే రాదు, సో జస్ట్ వైబ్రేషన్ అయితే వస్తుంది. మీరు హెవీ వైబ్రేషన్ వస్తుంది. మీరు అలారం పెట్టుకుంటే మీకు ఫోన్లో అయితే అలారం అయితే సెట్ అవ్వదు, జస్ట్ మీకు వాచ్లో సెట్ అవుతుంది. సో మీకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఆన్ టైంకి మనకి ఫోన్ చేయి అయితే వైబ్రేషన్ వచ్చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం. అండ్ నెక్స్ట్ స్టాప్ వాచ్. సో స్టాప్ వాచ్ గురించి మాట్లాడక్కర్లేదు, సో కరెక్ట్గా ఉంటుంది. అండ్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ చూసుకుంటే కస్టమ్ సెట్టింగ్స్ అండ్ నెక్స్ట్ జనరల్ సెట్టింగ్స్ ఈ రెండు ఉంటాయి. సో రెండిట్లో మీకు వేకప్ అంటే మనం చేతిని అలా పైకి లేపినప్పుడు మీకు స్క్రీన్ ఆన్ అవ్వడం అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ని అండ్ నెక్స్ట్ వైబ్రేషన్ సెన్సిటివిటీని, సో వీటినన్నింటినీ మనం దీంట్లో నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇందులోనే మనకి సెట్టింగ్స్ ఇవ్వడం మంచిది. ప్రతిదానికి రియల్మీ లింక్ యాప్తో మనకి కస్టమైజ్ చేయకుండా సో సమ్ ఇన్స్టెంట్గా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటే సో వాటి వరకు మనకి సెట్టింగ్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా ఒక మంచి విషయమే. అండ్ వెదర్. సో వెదర్ వచ్చేసరికి మనకి వెదర్ బయట ఎన్ని డిగ్రీస్ ఉంది ఏంటనే చూపిస్తుంది. అది మీకు ఏం వాచ్ అయితే డిటెక్ట్ చేయదు, జస్ట్ మీకు ఇప్పుడు ఫోన్లో ఏ వెదర్ అయితే ఉంటుందో సో అదే వెదర్ని మీకు దీంట్లోకి అయితే బ్లూటూత్ ద్వారా తీసుకొని మనకి దీంట్లో చూపించడం జరుగుతుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇవి ఒకసారి మనం దీంట్లో ఉన్న మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి పవర్ ఆన్ చేసి అంటే ఇప్పుడు పవర్ బటన్ నొక్కి ఒకసారి ఇలా బ్యాక్ ఇలా అంటే మీకు ఇక్కడ వేకప్కి సంబంధించిన ఒక లోగో ఉంటుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఒకసారి చెయ్యి ఇలా పైకి రైజ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అవ్వాలా ఆన్ అవ్వాలని చెప్పి మనకు చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్లీప్. సో డు నాట్ డిస్టర్బ్ అని చెప్పనమాట. డు నాట్ డిస్టర్బ్ మీద యాక్టివేట్ చేస్తే మీకు ఈ రైజ్ ఇవన్నీ ఆగిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈ బ్రైట్నెస్ ఇంటెన్సిటీ కూడా మనకి తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్రైట్నెస్ సింబల్ కనబడుతుంది. సో బ్రైట్నెస్ సింబల్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం లో, మీడియం, హై అనమాట. సో లో, మీడియం, హైలో మనం బ్రైట్నెస్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ సేవింగ్ మోడ్. సో పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా అన్నీ ఆగిపోతుంది, ఓన్లీ టైం చూపిస్తుంది అంతే. మీకు వాకింగ్ గీకింగ్ ఏమీ మనకి రికార్డ్ చేయదు. అండ్ హార్ట్ రేట్ ఇవేం మనకి పని చేయవు, జస్ట్ టైం చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే బయటికి పవర్ సేవింగ్ మోడ్ నుండి బయటికి ఎలా రావాలి, లాంగ్ ప్రెస్ చేసి రావాలి. సో ఇదొకటి మనకి నోటిఫికేషన్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే సో దీంట్లో 24 hours ఫార్మాట్ అయితే చూపిస్తూ ఉంటుంది. పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే మనకి 12 hours ఫార్మాట్ యూస్ చేసే వాళ్ళకైతే ఇది కష్టం అవుతుంది. సో నాకైతే 24 ఫార్మాట్ నచ్చదు. సో 12 hour ఫార్మాట్ నేను ఇష్టపడతాను. సో దీంట్లో పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం సో 24 ఫార్మాట్లో మాత్రమే మనకి టైం అయితే చూపిస్తుంది. సో ఇది గైస్ ఒక్కసారి మనం ఇంటర్నల్గా మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే సో మాత్రం సో పర్ఫార్మెన్స్ ఫస్ట్లీ మనం మాట్లాడాల్సింది ఛార్జింగ్ టైం. సో ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి దగ్గర ఇది 5 days వస్తుంది. మీరు హెవీ యూజర్ అనుకుంటే మాత్రం మీకు 4 days వచ్చింది. అండ్ హార్ట్ రేట్ సెన్సార్ ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం మాక్సిమం 2 days వచ్చింది. సో 24 hours హార్ట్ రేట్ మానిటరింగ్ పెట్టుకుంటే మీకు 2 days ఛార్జ్తో వస్తుంది విత్ హై బ్రైట్నెస్. అండ్ నెక్స్ట్ మీడియం బ్రైట్నెస్తో పెట్టుకుని మీకు హార్ట్ రేట్ సెన్సార్ ఇవేం యూస్ చేయకపోతే 5 to 6 days వస్తుంది. అండ్ నెక్స్ట్ లో బ్రైట్నెస్ పెట్టుకొని నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సార్ ఆఫ్ చేసుకుంటే హార్ట్ రేట్ మానిటరింగ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా మీకు 5 to 6 days అయితే మినిమం అయితే వస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీరు నిద్రపోయేటప్పుడు సో స్లీప్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే కూడా మీకు
పవర్ కన్సంప్షన్ అయితే తగ్గుతుంది. అప్పుడు మీకు 4 డేస్ వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు పడుకునేటప్పుడు వాచ్ తీసేసి మామూలుగా ఇక్కడ మీరు పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకొని పడుకుంటే మాత్రం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మనం పడుకునేటప్పుడు 50% బ్యాటరీతో మనం పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసామనుకోండి, మీకు మళ్ళీ పొద్దున్నే లేచి చూసుకుంటే 49% ఉంటుంది. సో ఒక్క పర్సెంట్ అయితే మనకి డ్రాప్ అయితే అవుతుంది. అండ్ అప్పుడు కూడా మనం మిడ్ నైట్స్ టైం చూసుకుంటూ ఉంటే, లేదు ఒక్కసారి పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసి పక్కన పెట్టేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే మన స్క్రీన్ కనుక ఆన్ చేస్తే మీకు డెఫినెట్గా 1% ఛార్జ్ కూడా మనకి తగ్గదు. అండ్ నెక్స్ట్ మీరు 10% బ్యాటరీతో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100% ఛార్జ్ చేశారు అండ్ నెక్స్ట్ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే మీకు డెఫినెట్గా మీకు కనీసం ఒక 50 డేస్ అయితే మీకు వస్తుంది. సో డెఫినెట్గా వస్తుంది. పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసి పెట్టుకుంటే 100% ఛార్జ్తో మీకు డెఫినెట్గా 30 to 50 డేస్ అయితే మినిమం వస్తుంది. అండ్ ఇది ఒకసారి పవర్ సేవింగ్ మోడ్ గురించి మీకు 20% మీకు పవర్ ఛార్జింగ్ 20%కి పడిపోగానే వెంటనే ఇది పవర్ సేవింగ్ మోడ్ ఆన్ అవ్వడానికి అయితే పవర్ సేవింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో దానికి యాక్సెప్ట్ కొడితే వెంటనే పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది 20% ఆఫ్ బ్యాటరీతో. లేదు అనుకుంటే మీరు నార్మల్గా కూడా యూస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం మర్చిపోయాను. సో ఇందులో మనకి ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి 100% ఛార్జ్ అవ్వడానికి 0 to 100% మనకి ఈజీగా 1.5 hour అయితే పడుతుంది. సో ఈ 1.5 hourలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత 100% ఛార్జ్ అయిన తర్వాత మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఆగిపోవట్లేదు. మీరు చూసుకొని మీరు 100% ఛార్జ్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయితే చేయాలి, లేకపోతే ఇది ఛార్జ్ అవుతూనే ఉంటుంది. సో ఇదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో నియర్లీ 1.5 hour అయితే మీకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇది గైస్ ఒక్కసారి మనం వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో కాన్స్ వచ్చేసరికి ఏం లేవు, దీంట్లో ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది, నాకు అది నచ్చలేదు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ సైజ్ని ఇంకొంచెం పెంచాల్సింది, సో అదొకటి మార్చాలి. అండ్ నెక్స్ట్ ఈ పవర్ సేవింగ్ మోడ్లో 24 hours ఫార్మాట్ కాకుండా 12 hours ఫార్మాట్ ఇచ్చి ఒక సమ్ నోటిఫికేషన్స్కి యాక్సెస్ ఇవ్వాల్సింది. సో నోటిఫికేషన్ యాక్సెస్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న 2 యాప్స్ని అయితే ఇవ్వాల్సింది. సో క్లాక్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా 2 యాప్స్ ఇవ్వాల్సింది. సో ఏమి ఇవ్వలేదు, జస్ట్ టైం. సో ఈ 4 కాన్స్ వచ్చేసరికి అండ్ మిగతా అంతా మనకి ఈ వాచ్లో అయితే నచ్చింది నాకు. అండ్ ప్రోస్ చూసుకుంటే హైలీ నేను రికమెండ్ చేసేది సో వాచ్ ఫేసెస్, మనకి ఇష్టం వచ్చిన వాచ్ ఫేసెస్ని మనం అయితే ఎంచుకోవచ్చు. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని ఏదైతే ప్రోస్ ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు 4,000 రూపాయల ప్రైస్ రేంజ్లో ఇది తీసుకోవాలా వద్దా అని చెప్పి నన్ను అడిగితే మాత్రం సో ప్రస్తుతానికి అయితే ఇదొకటే మనకి బెస్ట్ ఆప్షన్తో ఉంది. మీకు వాచ్ ఫేసెస్ పరంగా మాట్లాడుకున్నా. నెక్స్ట్ బెస్ట్ రియల్మీ సర్వీస్ ఉంది. ఫస్ట్లీ విజయవాడ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను, వేరే సర్వీస్ కాదు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం నాయిస్ ఇలాంటివి మనం తీసుకుంటే అమెస్ఫిట్ నాయిస్ ఇలాంటివి తీసుకుంటే మాకైతే దగ్గరలో సర్వీస్ సెంటర్స్ అయితే లేవు. సో ఇదైతే మాకు సర్వీస్ సెంటర్ ఉంది. సో సర్వీస్ సెంటర్ ప్రకారంగా మాట్లాడుకున్నా అండ్ నెక్స్ట్ కొంచెం బ్రాండ్ ప్రకారంగా మాట్లాడుకున్నా 4,000 రూపీస్లో మనకి ఇది వర్తే. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మాత్రం 3,500 రూపాయలకి మనకి అవైలబుల్గా ఉంది. సో రియల్మీ స్టోర్లో మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది గాయస్ ఇవాళ మన రియల్మీ వాచ్కి సంబంధించిన రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.